Hello all, welcome back to our channel, Nenu Me Cinema Ticket. ఈరోజు మన రివ్యూలో ఉన్న సిరీస్ మాయాసభ, డైరెక్టెడ్ బై దేవా కట్ట. రివ్యూలోకి వెళ్లే ముందు ఇలాంటి బోల్డ్ అండ్ ఇంటెన్స్ కథను, గట్సీ స్క్రీన్ ప్లేను తీసుకొచ్చిన దర్శకులకు మనం పెద్ద హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మాయాసభ మొత్తం 9 ఎపిసోడ్లతో సుమారు 6 hours 30 minutes రన్ టైంతో ఈరోజు సోనీ లివ్లో స్ట్రీమింగ్కి వచ్చేసింది. కథా విషయానికి వస్తే, 2 వేర్వేరు కులాల నుంచి వచ్చిన ఇద్దరు స్నేహితులు కుల రాజకీయాల కారణంగా ఎలా శత్రువులయ్యారు అనేది ఈ కథలో ప్రధానాంశం. ఇలాంటి కుల రాజకీయ నేపథ్యాలపై ఇప్పటి వరకు చాలానే సినిమాలు వచ్చాయి, కానీ మాయాసభ ఇస్ సంథింగ్ డిఫరెంట్. ప్రధాన పాత్రల్లో ఆది పినిశెట్టి యాజ్ కృష్ణమా నాయుడు మరియు చైతన్యరావు యాజ్ ఎంఎస్ రామిరెడ్డి తమ పర్ఫార్మెన్స్తో షో మొత్తాన్ని స్టీల్ చేశారు. రాజకీయాల్లో ఆసక్తి ఉన్నవాళ్లకు ఇది తప్పక నచ్చుతుంది. గమనించదగ్గ విషయాలు: ఈ జానర్లో ఉండే సన్నివేశాలను రాయడమంటే నిజంగానే గట్స్ కావాలి. ఈ విషయంపై దేవా కట్టగారిని ప్రత్యేకంగా ప్రశంసించాల్సిందే. కొన్ని సీన్స్ చాలా రాగా, ఓపెన్గా చూపించారు. ఫిక్షనల్ కావచ్చు, కానీ కాంట్రవర్షియల్గా అనిపించేలా ఉన్నాయి. స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగ్గా ఉంది. ముఖ్యంగా 2 మెయిన్ లీడ్స్ తాము ఊహించిన రాజకీయ స్థాయికి చేరడానికి వేసే ప్లాన్లు చాలా ఇంట్రెస్టింగ్గా చూపించారు. ఇది దేవా కట్టగారి మొదటి పొలిటికల్ వెబ్ సిరీస్. ఆయన దర్శకత్వంలో వచ్చిన ప్రస్థానంలోలా ఇంట్లో కూడా స్ట్రాంగ్ క్యారెక్టర్ రైటింగ్తో పాటు ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇంకా బోలెడన్ని అంచులను మాయాసభ దాటి వెళ్ళింది అనడంలో సందేహం లేదు. నెగటివ్స్ కొన్ని ఎపిసోడ్లలో కమ్యూనిజం, కుల సంఘర్షణలు, ఢిల్లీ పొలిటిక్స్ వంటి అంశాలు రిపీటెడ్గా రావడం వలన కథ కొంచెం డైవర్ట్ అయినట్లు అనిపిస్తుంది. ఇవి వాస్తవానికి లోకల్ పొలిటికల్ బ్యాక్డ్రాప్తో ముడిపడిన అంశాలైనా కథలో మరింత క్లారిటీ వచ్చేలా సీజన్ 2లో కనెక్ట్ చేస్తారేమో అనే ఆసక్తి కలుగుతుంది. అలాగే ఎండింగ్ ఇంకొంచెం క్రిపింగ్గా ఉంటే బావుండేది అనిపించా. మొత్తానికి తప్పకుండా చూడాల్సిన సిరీస్ ఇది. బోల్డ్ పొలిటికల్ కాంటెంట్, డీప్ రూటెడ్ క్యారెక్టర్ ఆర్క్స్, రా ప్రెజెంటేషన్ ఇష్టపడే వారికి ఇది పర్ఫెక్ట్ చాయిస్. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. Until next time, keep watching great movies.